సో ఆల్రెడీ ఓజీ ఫీవర్లో కంప్లీట్గా ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కంప్లీట్గా ఉన్న తరుణంలో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న హారీష్ శంకర్ గారు తీసుకుంటున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ సినిమా కోసం కూడా ప్రేక్షకులు అయితే మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఎదురు చూస్తున్నారు. బట్ ప్రెజెంట్ అయితే ఓజీ మేనియా కంటిన్యూ అవుతుంది కదా. ఓజీ మేనియాలో తెలియకుండానే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన అప్డేట్ అయితే వచ్చింది. సో ఏంటంటే తాజాగా ఇప్పుడు మనకి దర్శకుడు హరీష్ శంకర్ గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిందని ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు. సో ఇటీవల హరిహర వీరమలతో మనకి పవన్ కళ్యాణ్ గారు థియేటర్స్లో ఎంటర్టైన్ చేశారు కదా. సో దాని తర్వాత ఓజీ ఫస్ట్ సింగిల్ అది రావడం, ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉండడం అదంతా జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసుకుని ఆయన సపోర్ట్ వల్లే ఈ షెడ్యూల్ మొత్తం త్వరగా కంప్లీట్ అయిందని చెప్పి హరీష్ శంకర్ గారు తెలిపారు. సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిపై హరీష్ శంకర్ గారు స్పెషల్గా అయితే ఒక పోస్ట్ రాసుకున్నారు. ఏంటంటే మాట నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడడం, మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే అని చెప్పి ఆయనతో దిగిన ఫోటో అయితే షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు తన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనని చెప్పి కూడా దర్శకుడు మనకి అనౌన్స్ చేశారు. అండ్ దీంతో పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ సినిమాకి మరింత పవర్ని ఇచ్చిందని, సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ హరీష్ శంకర్ గారు ఫోటోని షేర్ చేసి సోషల్ మీడియాలో అయితే పంచుకున్నారు. అండ్ ఇందులో పవన్ కళ్యాణ్ గారు సింపుల్ లుక్తో కనిపిస్తున్నారు. అండ్ దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. సో దీని మీద మనకి తేరీ రీమేక్ అనే ఒక మార్క్ అయితే ఉంది. బట్ అది నిజంగా తేరీ రీమేక్ చేస్తున్నారా లేకపోతే కంప్లీట్గా చేంజ్ చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పక్కన శ్రీలీల అండ్ రాశి ఖన్నా ఇద్దరు కూడా నటిస్తున్నారు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. సో ఓజీ గ్యాంగ్స్టర్ డ్రామాగా రిలీజ్ అవుతున్న ఓజీ సెప్టెంబర్ 25th రిలీజ్ అవుతుంది కదా. సో దాని తర్వాత దీని అనౌన్స్మెంట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి షూటింగ్ అయితే కంప్లీట్ చేసి మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో దాని మీద షూటింగ్కి అయితే వెళ్ళబోతున్నారు. సో త్వరలోనే అంటే మేబీ డిసెంబర్ కల్లా రావచ్చు, డిసెంబర్ జనవరి టైం కల్లా ఈ మూవీని రెడీ చేసుకొని తర్వాత త్వరలోనే దీని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది.